Hello guys, welcome to our new vlog, Devi's Journey. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హలో గైస్, వెల్కమ్ టు దేవీస్ జర్నీ. ఈరోజు శంకటహర చతుర్దశి అని మేము రుద్రారంలో ఉన్న గణేష్ గడ్డ టెంపుల్కి వెళ్ళాము. సో మేము సాయంత్రం అలా స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఈ టెంపుల్ వచ్చేస్తే పటాన్చెరు దగ్గర రుద్రారం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ముంబై నేషనల్ హైవే రోడ్లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉంటుంది. గణేష్ గడ్డ టెంపుల్ లేదా సంకటహార సిద్ధి వినాయకుని ఆలయం లేదా శ్రీ సిద్ధి వినాయకుని ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం 200 సంవత్సరాల ప్రాచీన గణపతి క్షేత్రం. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది, ఇంకా చాలా మహిమగలది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే సింధూర వర్ణంలో హనుమంతుడులా దర్శనం ఇచ్చే వినాయక విగ్రహం ఉంటుంది. కోరిన కోరికను వెంటనే తీర్చే ఏకదంతుని నిలయం ఇది. శంకటహర చతుర్దశి అని ఈరోజు చాలామంది భక్తులు దర్శనానికని వచ్చారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరడానికి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు 11 వారాలు మంగళవారం రోజు లేదా ఆదివారం రోజు చేస్తారు. ఇది ఈ ఆలయం ఆనవాయితీ. విఘ్నేశ్వరుడిని కోరిన కోరికలు తీర్చే సింధూర వినాయకుడిని అని కూడా అంటారు. శంకటహర చతుర్దశి రోజు కాబట్టి ఈరోజు గుడిలో చాలా ఘనంగా అలంకరణలు చేసి ఇంకా చాలా మంచిగా పూజలు చేశారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి. అన్ని ఆలయం కన్నా ఈ ఆలయంలో ఇక్కడ వినాయకుడు విభిన్న రూపంలో కొలువై ఉన్నాడు. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక పరమయోగి శివరామ పంతులు ప్రార్థనతో స్వయంభూగా వెలిసిన సుందరమైన వినాయకుడు. ఈ శ్రీ మహావిఘ్నేశ్వరుడు మనకి సింధూర వర్ణంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో మనకి శ్రీ సిద్ధి వినాయకుడు మరియు పంచముఖి హనుమంతుడు, పార్వతీదేవి ఇంకా శ్రీ బాల సుబ్రహ్మణ్యం స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరడానికి శ్రీ సుబ్రహ్మణ్యం స్వామికి ముడుపులు కట్టి ఇక్కడ కడతారు. ఈ గుడిలో ప్రతి బుధవారం అన్నదానం చేస్తారు. అందరూ తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. థ్యాంక్ యూ గైస్.